మనిషి సాధారణంగా ఈ రోజులలో ఎన్నో హత్యలు చూస్తున్నాం. భార్యాభర్తలు గొడవలు, వాళ్ళ చావులు, పొద్దున లేస్తే చేసేటువంటి పాపాలు, ఇలా చాలా మటుకు మనం ప్రతిరోజు పేపర్లో న్యూస్లలో వింటూనే ఉన్నాం. కానీ దీనికంటూ ఒకటి ఉంటుంది, అదే తుది కర్మ. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. నువ్వు చేసిన పాపం నీ ఎమ్మటే ఉంటుంది. అది గమనించకుండా మనుషులు మామూలు తప్పులు చేయట్లేదు. ఒక మనిషిని చంపుతున్నావు అని అంటే, నువ్వు ఒక మనిషిని చంపి ఇంకో మనిషి దగ్గర ఆనందంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, నువ్వు చేసిన పాపము ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకో మనిషి దగ్గర ఆనందంగా ఉంటుంది అని ఎలా అనుకుంటావు? నీ కర్మ నీ ఎమ్మటే ఉంటుంది కదా. అది ఇవాళ కాకపోయినా ఇంకొన్ని రోజులకైనా తెలుస్తుంది కదా. ఎగ్జాంపుల్, నైట్ నువ్వు ఒక పార్టీలో భోజనం చేసినావు, అది నీకు ఫుడ్ ఎఫెక్ట్ అయ్యి మార్నింగ్ నీకు అది స్టమక్లో ఇబ్బంది పెడుతుంది. అంటే నువ్వు చేసిన కర్మ నైట్, మార్నింగ్ నీకు ఫుడ్ ఎఫెక్షన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది. ఓవర్గా డ్రైవ్ చేసినావు, అది ఎక్కడో ఒక రాయి తగిలి స్కిడ్ అయ్యి కింద పడిపోయింది. అంటే నువ్వు డ్రైవ్ చేసిన నీ పాపము నీకు స్కిడ్ అయ్యి కర్మ రూపంలో నీకు రిటర్న్ ఇచ్చేసింది. ప్రతి మనిషికి నీవు చేసిన పాపం నీ కర్మ ఎమ్మటే ఉంటుంది. అది తెలవడం కోసము, నీ దాకా రావడం కోసము కొంత సమయం ఉంటుంది తప్ప, నువ్వు ఎటువంటి పాపం చేసినా, ఎటువంటి మనిషిని ఒక అఘాయిత్యం చేయాలనుకున్నా, చెడు ఆలాపనలు నీ కలిగినా 100% నీ కర్మ నీ ఎమ్మటే ఉంటుంది. అది తెలవడానికి టైం పడుతుంది. ఏ పాపం చేసినా, ఏం చేసినా ఎన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఉండలేవు. దాన్ని నువ్వు నిర్ధారించుకోవడానికి ఇంకొక రూపకంగా కర్మ నేను వెంటాడుతూనే ఉంటుంది. అది నిత్యం అనునిత్యం నిన్ను చంపుతూ నీతోనే ఉంటుంది. అది గ్రహించక ఎవరికి తెలియదులే అన్న పాపంలో నువ్వు భ్రమిస్తూ బతుకుతున్నావు. నువ్వు చేసిన పాపాలు నియమటే ఉంటాయి. అవి ఆనందంగా జీవించనీయకుండా నేను చేస్తాయి. అది గమనించి ఉన్నవారితోనే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయి. పాపాలు చేయడం తగ్గి ఆనందంగా ఉంచడం, సంతోషంగా ఉండడం నేర్చుకో. థ్యాంక్ యూ.